మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో అధికార పార్టీ నాయకులు స్థానిక రైతులను ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఈ సంఘటన తేటతెల్లం చేస్తోంది. మంచిర్యాల జిల్లాలో నెల రోజులుగా వడ్ల కొనుగోళ్లు సాగుతున్నాయి. ఒక్కో కేంద్రంలో దాదాపు 20 రోజులకు పైగా స్థానిక రైతుల వడ్లు అలాగే ఉంటున్నాయి. అధికారులను అడిగితే లారీల కొరత, హమాలీ కొరతతో పాటు కేటాయించిన మిల్లులో అన్లోడింగ్కు హమాలీల కొరత ఉందంటూ సాకులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. జిల్లాకు ఉన్న మహారాష్ట్ర నుంచి కొందరు దళారులు వడ్లను కోటపల్లి మండలం గుండా చెన్పూర్ మండలానికి తరలిస్తున్నారు. స్థానిక రైతుల వడ్లుగా చూపుతూ ఇక్కడి కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తున్నారు. ఈ నెల 27 దాకా వర్షాలు ఉన్నాయంటున్నారని, ఇప్పటికే 20 రోజులుగా కొనుగోలు కేంద్రంలో ఉన్న వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేస్తున్న రైతులను దళారుల దందాకు బలి చేయొద్దని జిల్లా కలెక్టర్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కోరుతున్నారు. పరిసల గ్రామం కూకట్ల శ్రీకాంత్. మా ఎస్కే వడ్లు ఉండగానే దళారులు ప్రైవేట్ వడ్లు కొనుక్కుంటా 1850కి వెలిగి సెంటర్లు అందరూ 8 మంది కలిసిళ్ళు, అందరు కుమ్మక్కు చేస్తారు. అక్కడ వడ్లు కొన్ని ఒక 2 రోజులు అవుతాయి, 2 రోజులు ఇసే పెట్టి 10 రోజులు కొన్నాళ్ళు ఇప్పటికే రైలు ఏమనంటే ఇప్పుడు వేరే సెంటర్లు కూడా రమ్మన్నా కూడా రాలే. 8 మంది ఒక టైర్లు మంచిగా కొన్నాళ్ళు. ఇప్పుడు ఫోన్ చేస్తే కూడా ఎవరు వస్తలేరు కడమ సెంటర్ వాళ్ళు. ఇప్పుడు సారాట సంకారం పడి చెప్తాడట 9 ఎకరాలకు 1000 బస్తాలు తీస్తాడట. నేను కూడా ఒక రైతునే, నేను ఎంత చేసినా 65 బత్తాలు 60 బత్తాలకు ఎక్కువ వెళ్తలేవు. ఆ సార్ ఎట్లా వండిస్తాడు, ఆ దొంగ బత్తాలు అని చెప్తాడు, ఇలా రింపుతాడు. కోటపల్లి నుంచి తెచ్చిండు. ఇప్పుడు నేను అమ్ముకుంటా, నాది ఇలా డాట్ ఉన్నది కత్తెరసాల సెంటర్లో అమ్ముకుంటా అని అంటాడు. మరొక గవర్నమెంట్ టీచర్ ఒక పిల్లలకు స్కూల్ చెప్పే సారు దళాలకు ఇచ్చి 10,000 రూపాయలకు అమ్ముడు పోయి దళాలకు ఇచ్చి కత్తర్సాల బిజినెస్ అట్లా బిజినెస్ నడిపిస్తాళ్ళు. 1200 కొనుకొచ్చి 2300లకు అమ్ముతాళ్ళు. మహారాష్ట్రన కొనుకొచ్చి మొత్తం దందా అదే మా రైతులై మొత్తానికి అడ్లు తీసుకెళ్తలేవు. ఈ అడ్లు చూపెట్టుకొని వాళ్ళు రైతులు అడ్లు చూపెట్టుకొని వీళ్ళు దందా చేస్తున్నారు. నిల్వ ఉంచుకొని రోజుకు నైటు తరలిస్తారు. కత్తర్సాల నుంచి చర్య తీసుకోవాలి. ఎమ్మెల్యే దగ్గరికి ఇది కోరుకుంటాను. ఇదైనా కానీ మేము ఇట్లా ఎంబడి వాడు తిరిగితే మాకు డబుల్ బెడ్రూమ్ లేవని, ఇల్లులు రావని, మీకు పథకాలు రావని బెదిరిస్తాను. గ్రామం కత్తర్సాల్లో దొంగ బిజినెస్ నడిపిస్తుంటే దొరకబట్టిన నా పేరు సంతోష్. మా అడ్లు రైతులే అడ్లు అట్లనే ఉన్నాగా బయట దందా చేసుకుంటా 1800 క్వింటల్ కొనుకొచ్చి మహారాష్ట్ర నుంచి వెళ్ళి తోలుతున్నారు. దాన్ని నేను దుర్గవట్టతోనే స్టేషన్కి తీసుకొచ్చడం జరిగింది. అది ఐకేబీ సెంటర్, పిఎస్సి సెంటర్. దాంట్లో అద్దెక ఇచ్చిండు. రాతిపల్లి శేఖర్ అయినగా పిఎస్సి సెంటరు ఇన్ఛార్జి ఆయన ఓలికి అద్దెకిచ్చిండు. బొమ్మపురం గ్రామం గోపాల్పల్లి మాజాపూర్ మండల్. ఆయన పురుషోత్తం, ఆయన వాళ్ళ రాజకీయ పరంగా బామ్మర్ది ఆయన చేస్తున్నాడు, దందా చేస్తున్నాడు. ఇక్కడికి వచ్చి నేను పోతే నన్ను కొట్టనీకి చంపనీకి చూశారు. అప్పటికి పట్టుతోనే నా తోటి రైతులు కుప్పలు పోసేతోళ్ళు నా పక్క పంటి వచ్చేసారు. నేను ఫోన్ చేయంగానే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేయడం జరిగింది. తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నా. జిల్లా కాంక్ష చెప్పాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గ్రామం కత్తర్సాల శుభ్రంపల్లె మొత్తం అడ్ల దంద నడుస్తుంది. మా సెంటర్లో ఒక్క ఇత్తు కూడా పోలే. మొత్తం దొంగతనాన 1800 కొనుకొచ్చులు మహారాష్ట్ర నుంచి వెళ్ళి మొత్తం అమ్ముతాలు. మన రైతుల ఒక్క ఇత్తు కూడా లేపుతలేరు వీళ్ళు. ఎవరాళ్ళు సెంటర్లో రాజేష్ అయినా రమేష్ అయినా అందరూ 4 క్యాండిడేట్లు ఉన్నారు దీంట్లో మొత్తానికే ఇత్తు లేపుతలేరు. మొత్తం దొంగ బిజినెస్ అలవాటు పడి వీళ్ళు మొత్తం దొంగతనాన అమ్మేస్తాను. సెంటర్లోనే పోయాలి. నేను రూల్ అడిగిన, నేను వీళ్ళని ఫస్ట్ అడిగి ఇక్కడ ఎందుకు పోసినామంటే నేను వేరే కాండిడేట్ తెచ్చుకున్నా ఎకరం అడ్డు ఉంటా అని ఈయన చెప్తాను. మా అడ్లు పోతలేమన్నా 20 రోజుల నుంచి తడుతానేమే ఎండ పెడతాను. 20 రోజుల నుంచి ఈ అడ్లు అయితే కొంటలేరు. ఇవాళ పొద్దున దాకుండి
అన్నారం నుంచి 3 బులోర్లు వచ్చినాయి అన్న. 3 బులోర్ల దింపిళ్ళు అవి లోడ్ చేసుకున్నారు, ఇక్కడికి వచ్చిళ్ళు మళ్ళా. గ్రామం చెన్నూరు మండల్ మంచాల జిల్లా పిఎస్సి సెంటర్. ఓ రాతిపల్లి శేఖరు సుబ్బరాంపల్లి ఆయన సెంటర్ ఇన్ఛార్జి. అయితే ఆయన ఏంటి కాంగ్రెస్ అధినేత సొంత బామ్మార్దికి అద్దెకి ఇవ్వడం జరిగింది సెంటర్ని. ఆయన ఎంతో కొంత తీసుకొని ఒక ఎంకంపేట రాయేషు కాంగ్రెస్ అధినేత బామ్మార్దికి అద్దెకి ఇవ్వడంతో వీళ్ళిద్దరు సెంటర్ నడిపించుకుంటారు. కాంగ్రెస్ అధినేత బామ్మార్ది పురుషోత్తం కోటపల్లి మండల్ నుంచి వడ్లు 1900 తీసుకురావడం జరుగుతుంది ఇక్కడికి. ఇక్కడ నుంచి ఇక్కడ విలేజ్లో ఉన్న వాళ్ళ పట్ట భూములు 12 భూముల నుంచి అలా ఓటీపీ కొట్టుకొని వాళ్ళ పేరు మీద అడ్లు పంపిస్తారు. ఇక్కడ అడ్డుకోవడం జరిగితే మా మీదకే నేను చంపేస్తాం పొడిచేస్తాం ఇక్కడ దిక్కేవాడు అని వాళ్ళు అడ్డం తిరిగి మాకే మాకు ఇలా మీరు ఏం చేస్తారో చేసుకోవాలి, మీతో ఏమవుతుంది వీళ్ళ అది దానికి కొంచెం కాంగ్రెస్ నాయకులు కుట్రతో చేస్తారు. ఇట్లా గవర్నమెంట్ ఎంప్లాయీ దీనికి వడ్లు 1900 కొనడం జరిగి వీళ్ళకు అమ్ముతాండు. కత్తర్సాల సెంటర్ పిఎస్సి సెంటర్లకు అమ్ముతాండు. శ్యామ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ఈ పనికి చేయడం చేస్తే ఎంతగానో చిన్న పిల్లలకు చదివే పెట్టైనా ఇలాంటి పనులు చేయడం ఎంత దుర్ముఖారణం. లారీని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. దీనికి తగిన చర్యలు తీసుకోవాలి.